డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి గౌహతి అనేది కూడా టైర్ 1 ఐఐటీలో ఒకటి, నంబర్ 1 ఐఐటిఎం. దీనిలో గ్యారంటీ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. టైర్ 1 ఐఐటీలో మీరు ఏది చేరినా, బాంబే కానీ మెడ్రాస్ కానీ ఎక్కడ చేరినా కానీ, మరి ఖరగ్పూర్, కాన్పూర్, హైదరాబాద్ ఎక్కడ చేరినా కానీ ప్లేస్మెంట్ మనకి ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని ఐఐటీలో ప్లేస్మెంట్ కూడా ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ధారవాడ చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు. మరి ప్లేస్మెంట్ అయితే దొరకటం లేదు. మరి ఐఐటీలైనా ఎన్ఐటీలైనా చూసి జారండి. మరి ఐఐటి వచ్చిందని మీరు డైరెక్ట్గా పులోమని జారమాకండి. ఐఐటీల్లో ప్లేస్మెంట్ ఉన్నాయా లేదా, అది ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు రాబోయే రోజుల్లో. మరి స్టూడెంట్స్, మరి ఐఐటి గౌహతి మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ మరి ఐఐటి హైదరాబాద్ చేసాం, తిరుపతి చేసాం, ఢిల్లీ చేసాం, బాంబే చేసాం. అవన్నీ మన ఛానల్లో ఉండేవి. చూడండి ఒకసారి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే చూడండి, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఐఐటి గౌహతి కట్ ఆఫ్ కూడా ప్రతి ఒక్కరు మరి సిఎస్సి రావాలంటే మీకు 360కి 218 మార్క్స్ రావాలమ్మా. మరి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 207, జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 200 మార్క్స్ రావాలి. ఎలక్ట్రానిక్ ఈసీఈ 185, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 178, మెకానికల్ ఇంజనీరింగ్ 147, కెమికల్ 138, ఎనర్జీ ఇంజనీరింగ్ 135. మరి ఈ విధంగా 132 వచ్చేసి ఇది ఇంజనీరింగ్ ఫిజిక్స్, 128 కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ 124, బయోసైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 117. ఓవరాల్గా అమ్మాయిలకి అయితే ఇక ఓసీ పిల్లల్లో ఒక 20 మార్క్స్ మైనస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ ర్యాంక్కి వీళ్ళ ర్యాంక్కి కనీసం ప్లస్ ఆర్ మైనస్ ఒక మైనస్ మార్క్స్ 15 మార్క్స్, అంటే 200లకు కూడా మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అమ్మాయిలకి మరి సూపర్ న్యూమరికల్ స్పెషల్ కోటా రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగానే వస్తాయి. మరి ఎవరైనా అడ్వాన్స్ క్వాలిఫై, మరి అడ్వాన్స్ బాగా ప్రిపేర్ అయిన అమ్మాయిలు కొద్దిగా కష్టపడండి, ఎక్కువ కష్టపడపోయినా పర్లేదు. కాబట్టి మరి గర్ల్ స్టూడెంట్స్ కొంచెం కష్టపడితే మీకు డెఫినెట్లీ ఈ విల్ గెట్ ఐఐటి, ఎనీ ఐఐటి. టైర్ 1 ఐఐటి, టైర్ 2 ఎన్ఐటి నో ప్రాబ్లం. టైర్ 3 ఎన్ఐటీలోని ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా కనబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మరి ఈడబ్ల్యూఎస్లో మనకు 198 మరి రావాలి జనరల్ స్టూడెంట్స్కి. మరి 360కి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ సిఎస్సి రావాలంటే డేటా సైన్స్ 179, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 179, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 163, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 157, మెకానికల్ 132, కెమికల్ 126 మార్క్స్. మరి అదేవిధంగా ఎనర్జీ ఇంజనీరింగ్ అంతా 123, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 118, కెమికల్ సైన్స్ 118 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 117, బయోసైన్స్ 111 మార్క్స్. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే మరి మన ఛానల్ అయితే మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం. ఎవరైనా స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ మెంటర్షిప్ మరి స్టార్ట్ చేయండి, దానికి సంబంధించిన ఫీజెస్ కూడా చెప్పమంటున్నారు. మరి 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందమ్మా. ఈ 2500 రూపీస్కి ఐఐటికి, ఎన్ఐటికి, త్రిబుల్ ఐటీకి, జిఎఫ్టీకి మొత్తం సపోర్ట్ చేస్తాం మనం. చాలా తక్కువ అమౌంట్. జూలై వరకు, ఆగస్ట్ వరకు మీరు కాలేజీలో, హాస్టల్లో అడుగు పెట్టే వరకు కూడా నేను మరి సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఏ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి, ఏ రౌండ్ 1లో, జోసాలో మనకి 6 రౌండ్లు ఉంటాయి, సిశాబ్లో 3 రౌండ్లు ఉంటాయి. ఈ 6 రౌండ్లకి 3 రౌండ్లు మొత్తము 9 రౌండ్ల కౌన్సిలింగ్ మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ లిస్ట్ అయితే మన దగ్గర మొత్తము డేటాబేస్ అయితే మన దగ్గర రెడీగా ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క వాట్సాప్లో ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు నేను చూపించే డేటాని మీకు ఇటు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క మొబైల్స్కి పంపించడం జరుగుతుంది. సరే, జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇంకో 500 యాడ్ చేసి 3000 రూపీస్ తీసుకోవడం. విట్ కానీ ఎస్ఆర్ఎం గైడెన్స్ కావాలంటే మరి అదే విట్టు, ఎస్ఆర్ఎం, బిట్స్, ఇలాని అమృత ఇలాంటి యూనివర్సిటీ డీమ్డ్ వాటిల్లో కొద్ది గైడెన్స్ కావాలంటే 3000. మరి జేఈ ప్లస్ ఎఫ్సెట్ మన అందరికి తెలుసు కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్. మరి దీనికి 4000 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మరి ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపాయలు ఛార్జ్. ఇది మన నంబర్ అమ్మ. ఇది ఎవరైనా డీటెయిల్స్ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. ఇది మన వాట్సాప్ నంబరు, కమ్యూనికేషన్. మీరు క్యూఆర్ కోడ్ ఈ నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి. ఇది మన క్యూఆర్ కోడ్. స్టూడెంట్స్, ఓబీసీ ఎన్సీఎల్ సిఎస్సి రావాలంటే 185 మార్కులు రావాలి. డేటా సైన్స్ 173, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 165, జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ జనరల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరి 153, ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ 145, మెకానికల్ 120, కెమికల్ ఇంజనీరింగ్ 117, ఎనర్జీ ఇంజనీరింగ్ 113, కెమికల్ సైన్స్ 110,
మరి 107 ఇంజనీరింగ్ ఫిజిక్స్, 100 సివిల్ ఇంజనీరింగ్, 107 బయోసైన్స్, 100 ఇది స్టూడెంట్స్ మరి ఓబీసీ ఎన్సెల్. ఇకపోతే ఎస్సీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. 130 మార్క్స్ రావాలి. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా రావాలంటే సిఎస్సి రావాలంటే అవుట్ ఆఫ్ 360, అది గుర్తుపెట్టుకోండి. మనకి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులు, మరి 130. మరి డేటా సైన్స్ 113 మార్క్స్, మ్యాథమెటిక్స్ కంప్యూటర్ 114, ఈసీఈ 98, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 91, మెకానికల్ 74, కెమికల్ 70, ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 69, మరి చూసినట్టయితే 64 సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్స్ 63, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 62, బయోసైన్స్ 57. ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉంది. మరి ఎస్టీ స్టూడెంట్స్కి అయితే చాలా తక్కువ, ఇంకా మరి అమ్మాయిలకి అయితే ఇంకా తగ్గిద్ది. ఇక సిఎస్సి 110 మార్కులు, డేటా సైన్స్ 105, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 89, మరి ఎలక్ట్రానిక్స్ 80, మరి 78 త్రిబుల్, మెకానికల్ 61 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 57, ఎనర్జీ ఇంజనీరింగ్ 57, కెమికల్ ఇంజనీరింగ్ 55, మరి చూసినట్టు కెమికల్ సైన్సెస్ 51, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 49, బయోసైన్స్ 45. ఇది స్టూడెంట్స్ ఒక ఐడియా కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా మరి అడ్వాన్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయినామా. ఇంకా ఆల్రెడీ మీరు జేఈ జనవరి సెషన్లో మంచి స్కోర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అడ్వాన్స్ రాసుకుంటే మంచిది. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీకు సపోజ్ కొంతమందికి ఎన్ఐటి వరంగల్లో వస్తుంది, సెకండ్ కూడా ఎన్ఐటి వరంగల్లో వస్తుంది. దానికి మించి పెద్ద గ్రోత్ ఏముండదు. మీరు ఐఐటి కావాలంటే ఇప్పుడు నుంచి ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని మీకు మంచి ఐఐటీలు టైర్ 1 టాప్ 10 ఐఐటీల్లో ఎవరైనా జారుతారో వాళ్ళకే ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. టైర్ 3 ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ కూడా లేవు. మన దగ్గర చాలామంది పేరెంట్స్ గేట్ కోసం కాల్ చేసి, సార్ ఐఐటీలో ప్లేస్మెంట్స్ లేదు ఇక్కడని. నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ అయితే తీసుకుని మొత్తం డీటెయిల్స్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంది, ఎక్కడ ప్లేస్మెంట్ ఉండదో అని నేను అన్నీ గైడ్ చేయడం అయితే ఇది స్టూడెంట్స్ మన మెంటర్షిప్ అయితే ఇది వాట్సాప్ నెంబర్. ఇది మనం 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం స్టూడెంట్స్. మన ఫోన్పే నెంబర్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా జారండి, మెంటర్షిప్ అయితే తప్పనిసరిగా జారండి. మెంటర్షిప్ ఒక గైడ్ అయితే మీకు కావాలి. లాస్ట్ ఇయర్ చాలామంది వేరే మెంటర్స్ దగ్గర చేరి చివరికి నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళకి ఫ్రీగా కూడా గైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సార్ మేము 2-3 మెంటర్, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ చేరాము సార్ మేము 2000, మరి లాస్ట్ ఇయరే 2500, మరి 5000 దాకా కట్టాము. మరి అది నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంటే నేనే మళ్ళీ వాళ్ళకి ఏం చేశాను, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రీగా. అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. మీరు మంచి మెంటర్ని ఎన్నుకోండి. చివరి వరకు ఎవరు మీకు తోడుగా నీడగా ఉంటారో, మీరు ఐఐటీల్లో ఎన్ఐటీల్లో చేరే వరకు మీ పిల్లలకి మీకు తోడుగా ఉంటారు. వాళ్ళని మీరు మెంటర్గా ఎన్నుకోండి. మధ్యలో హ్యాండ్ ఇచ్చేవాళ్ళ జోలికి ఎవరు వెళ్ళొద్దు దయచేసి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మిరాకిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్